హాయ్ ఫ్రెండ్స్, రైల్వే అభ్యర్థులకి ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు రైల్వేలో ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో మనకి దీనికి సంబంధించి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనిలో మనకి గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు కూడా ఉంటాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ ఏదైతే ఉందో వచ్చిన అప్లికేషన్ స్టార్ట్ అయినవి గ్రాడ్యుయేట్ సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. సో గ్రాడ్యుయేట్స్ సంబంధించిన అంటే మనకి అప్లికేషన్స్ అక్టోబర్ 21 నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడంటే అది అక్టోబర్ 28కి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇది అప్లికేషన్ మనము ఎండ్ డేట్ ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ 20 వరకు టైం ఇచ్చారు. సో చాలా టైం ఇచ్చారు కాబట్టి మీరు తొందరపడి ఇమ్మీడియట్లీ అప్లై చేయకండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 80% ఇమ్మీడియట్లీ అప్లై చేయకండి. ఎందుకంటే చాలామంది అంటే లక్షల కొద్ది అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ రైల్వే సంబంధించిన నోటిఫికేషన్స్ ఎగ్జామ్ సంబంధించిన స్టూడెంట్స్ అప్లై చేసుకున్నప్పుడు. ఎందుకంటే చాలా మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఏమాత్రం మిస్టేక్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అవకాశం ఉంది. మీరు ఇంత కష్టపడి ఇంత ప్రిపేర్ అయ్యి ఫైనల్గా మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయితే చాలా బాధపడతారు. కాబట్టి సో మనకు చాలా టైం ఉంది, దానికోసం టెన్షన్ పడకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇవి ఫాలో కండి. ఇవి ఫాలో అవుతే మీ అప్లికేషన్ రిజెక్ట్ కాదు. సో చాలా అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఇవి తెలుసుకోండి. ఇవి తెలుసుకున్నాకనే అప్లై చేయండి. నెక్స్ట్ ఇందులో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఇందులో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్స్, టికెట్ కలెక్టర్, జూనియర్ అకౌంట్స్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ అలాగే ఇంటర్ సంబంధించిన క్వాలిఫికేషన్తో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఓకేనా, రైట్. మరి దీనికి సంబంధించి మనము మళ్ళీ అప్లికేషన్ రిజల్ట్ కావద్దంటే ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీకు 1 by 1 చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో మీరు జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, అవన్నీ చేసిన తర్వాతనే అప్లై చేసుకోండి. ఓకే, రైట్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇవి మనకి డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ డిఫరెంట్ డేట్స్ ఏంటనేది మీకు తెలియాలి. ఈ డేట్స్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డేట్ దేనికి సంబంధించింది అంటే మనకి 1/1/2026 అంటే January 1, 2026 ఏజ్ సంబంధించింది అన్నమాట. ఓకే, ఏజ్ క్రైటీరియా సంబంధించి. సో ఏజ్ అంటే మీకు ఈ నోటిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ సంబంధించిన ఈ అప్లై చేసేటప్పుడు మీరు ఏజ్ ఎంత ఉండాలి అంటే మీకు 18 మినిమం ఉండాలి, మ్యాక్సిమం 33 years ఉండాలి. సో ఓబీసీ వాళ్ళకైతే +3 years ఉంటుంది. అండ్ ఎస్సీ వాళ్ళకైతే +3 years ఉంటుంది, +5 years. ఓకే, సో అంటే 33 + 3 36. ఇక్కడ SC/ST అయితే 33 + 5 38 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. మరి మీకు ఎగ్జాక్ట్లీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్, నా ఏజ్ నేను ఎలిజిబిలిటీ లేదా ఎగ్జాక్ట్లీ నాకు 36 years ఉన్నాయి, లేదా ఒక 1 month తక్కువ ఉంది, 1 month ఎక్కువ ఉంది. సో నాకు కొంచెం క్లారిటీగా లేదు అంటే మీరు సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డేట్ వరకు చూసుకోండి. ఇది ఎలా చూసుకోవాలంటే జస్ట్ సింపుల్గా మీరు గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. సో అక్కడ టైప్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి, ఈ డేట్ టైప్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ మీ ఏజ్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, రైట్. ఈ డేట్ వరకు. నెక్స్ట్ డేట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించింది అన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఎనీ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ క్లారిటీ ఉండాలి మీకు. ఎనీ డిగ్రీ అంటే బీటెక్ ఉండొచ్చు, బీకామ్ ఉండొచ్చు, బీఎస్సీ ఉండొచ్చు, ఎనీ 3 years డిగ్రీ. ఓకే, ఏ 3 years డిగ్రీ అయినా మీరు ఎలిజిబిలిటీ. అలాగే మీరు కరస్పాండెంట్ చేసినా లేదా ఓపెన్ యూనివర్సిటీ చేసినా ఎలాంటి డిగ్రీ చేసినా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, రైట్. అయితే ఈ డిగ్రీ మీకు డౌట్ రావచ్చు సార్, కొంతమంది అడుగుతుంటారు సార్ నేను ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మరి నేను ఎలిజిబిలిటీ అని. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ డేట్ వరకు అంటే November 20, 2025 వరకు మీరు పాస్ అయి ఉండాలి, అంటే క్వాలిఫై అయి ఉండాలన్నమాట. ఓకే, సో అప్పుడు సర్టిఫికేట్ వచ్చినా రాకుండా పర్లేదు, కానీ ఆ డేట్ వరకు మీరు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ డేట్ ఏంటంటే ఇది మనకి ఇంపార్టెంట్ డేట్ అంటే ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకి రిజర్వేషన్ అంటే ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, సో ఈబీసీ కానీ, సో ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి అనమాట. సో ఫస్ట్ మనకి అంటే అన్రిజర్వ్డ్ అయితే క్లియర్, మిగతా వాళ్ళకి రిజర్వేషన్స్ ఎవరికైతే ఉంటాయో అంటే ఓబీసీ ఉందనుకోండి. ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి.
సో ఎప్పుడు ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి అంటే ఈ డేట్ తర్వాత తీసుకొని ఉండాలన్నమాట. అంటే 1/4 ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకొని ఉండాలి ఆ సర్టిఫికేట్. అప్పుడే అది వ్యాలిడ్ ఉంటుంది. దానికంటే ముందు తీసుకుంటే వ్యాలిడ్ ఉండదు. అంటే ఒకవేళ మీకు అంతకంటే ముందున్నా లేదంటే ఓబీసీ లేకున్నా ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకేనా, రైట్. మీకు జస్ట్ 10 డేస్ 15 డేస్లో వచ్చేస్తుంది. ఇలాగ 1 మంత్ టైం ఉంది కాబట్టి దానికోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఏ సర్టిఫికేట్స్ అయినా సరే, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, అలాగే ఈబీసీ కానివ్వండి, ఓకే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది. సో ఈ సర్టిఫికేట్లో ఏదైనా సరే మీరు ఈ డేట్ వరకు తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో అలాగే ఈబీసీ ఏంటంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటంటే, సో యాన్యువల్ ఇన్కమ్ 50,000 కంటే బిలో ఉంటే సో ఈబీసీ కిందకి వస్తుంది అన్నమాట. సో ఈబీసీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ఏంటి, ఎందుకు అవసరం అంటే జస్ట్ ఫీజు కోసం మాత్రమే. సో రిజర్వేషన్ కాదు, ఇది ఫీజు కోసం మాత్రం. అంటే ఫీజు ఏంటంటే అందరూ మనము 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా లేదా ఈబీసీ వాళ్ళైనా 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో 250 రూపీస్ కావాలి అంటే మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సింది అనమాట. ఓకేనా, రైట్. అలాగే ఈబీసీ సర్టిఫికేట్ లేకున్నా 250 రూపీస్ తగ్గుతాయి కదా, 250 తగ్గుతాయి కదా అని ఈబీసీ అని టిక్ చేయొద్దు. ఓకే, ఈబీసీ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఆ 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, లేదంటే 500 రూపీస్ పే చేయాలి. సో దానికోసం పెద్దగా టెన్షన్ పడకనే ఉంటే తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్స్. మీరైతే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించి సో కంప్లీట్గా మీకు ఫుల్ కోర్స్, ఆన్లైన్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మీకు క్లాస్ ఉంటాయి. మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. సో అందరు కూడా లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన అనుభవాల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు నేను రీజనింగ్ అండ్ డాక్టర్ విఎన్ రాజ్ రీజనింగ్ అర్థమెటిక్ నేను టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్, లాజిక్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో మిగతా ఫ్యాకల్టీ కూడా అందరు కూడా ఎంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సబ్జెక్ట్ వైజ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ సపరేట్ ఫ్యాకల్టీ, బయాలజీ సపరేట్, కెమిస్ట్రీ, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మనకి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఈ క్లాస్ అనేవి మనకి ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో ప్రజెంట్ మీకు 3,000 రూపీస్ కాదు, జస్ట్ 999కే మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ కోర్స్ అంటే 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ కాదు, ఫుల్ కోర్స్ ఉంటుంది. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఫ్రీ టెస్ట్ సిరీస్ దాదాపుగా మీకు 200 టెస్ట్ల వరకు సేమ్ మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ ఎలా అయితే కండక్ట్ చేస్తారో సేమ్ స్టాండర్డ్తో, సేమ్ ప్యాటర్న్తో మీకు దాదాపు 200 టెస్ట్ల వరకు ఫ్రీ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు సపరేట్గా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఈ కోర్స్ అనుకున్న వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది, అంటే చూడండి, చెక్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ ఈ క్రైటీరియాలో సో ఫస్ట్ మనకి ఏంటంటే మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ ఈ కన్ఫర్మేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లకి మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి టికెట్ కలెక్టర్ కానీ, స్టేషన్ మాస్టర్ కానీ, ఇలా డిఫరెంట్ పోస్ట్లకి మనకి ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. B2, A2, A2, C2, C2, A2 అని. ఇవన్నీ మనకి హై సైట్ సంబంధించిన అన్నమాట. అంటే డిస్టెన్స్ విజన్ కానీ, సో నియర్ విజన్ కానీ, సో ఎంత ఉంది అనేది అక్కడ క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నేను సపరేట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇది కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పాను కదా, ఇందులో సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. ఈ సెకండ్ పాయింట్లో మీరు చేసుకోవాల్సిన ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు. సో ఇవి ఏం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అంటే యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి. సో ఎందుకంటే మీకు ఫర్దర్గా కమ్యూనికేషన్ ఓటీపీస్ కానివ్వండి, ఫర్దర్గా ఎస్ఎంఎస్ కానీ వస్తుంటాయి. సో అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. సో దానికి సంబంధించి కూడా మీరు లేకపోతే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఫర్దర్గా మనకి మెయిల్స్ వస్తుంటాయి, కమ్యూనికేషన్ పర్పస్ ఉంటాయి కాబట్టి సో ఈ 2 ఖచ్చితంగా మనకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కొంచెం రెడీగా పెట్టుకోండి. లేకుంటే ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటంటే మీరు ఫీజు పే చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పే చేశారు, ఇది రిఫండ్ అవుతుంది. ఎప్పుడు రిఫండ్ అవుతుంది అంటే CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత, CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత సో ఈ అమౌంట్ మీకు ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారో దానికి రిఫండ్ చేస్తారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంతకుముందు చెప్పాను కదా, అది కూడా మీరు రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ సో ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది విద్యార్థుల అంటే అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. సో అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అని చూస్తే ఎక్కువ మెయిన్ రీజన్స్ ఏంటని చూస్తే అందులో ఫస్ట్ చాలామంది అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి 2 మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట. ఈ రీజన్స్ వల్ల, ఈ మిస్టేక్ చేయడం వల్ల క్యాండిడేట్స్ వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. కానీ సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో ఈ మిస్టేక్ చేయకండి. దాని గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1.
ఫస్ట్ ఇన్వాలిడ్ ఫోటో అంటే ఫోటో ఎలా ఉండాలి? సో ఫోటో అనేది చాలా నీట్గా ఉండాలి. అంటే ఇలా మనకు డిఫరెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ క్లియర్గా అఫీషియల్గా ఇచ్చింది ఇది. సో ఇలా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం, లేదా హెయిర్ ఇలా కంటికి ఇలా రావడం, సో ఇలా బ్లర్గా ఉండడం, ఇలా క్యాప్ పెట్టుకోవడం, ఇలా వన్ సైడ్ షేడ్ ఉండడం, ఇలా 80% ఉండదు. ఎలా ఉన్నా రిజెక్ట్ చేస్తారు కాబట్టి సో మీకు చాలా క్లియర్గా నీట్గా ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలన్నమాట. ఓకే, అది జాగ్రత్తగా చూడండి. సో అలాగే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక ఫోటో పెట్టకండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇందులో ఇన్వాలిడ్ సిగ్నేచర్. ఇది చాలామంది అంటే అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే ఇన్వాలిడ్ సిగ్నేచర్ ఎలా ఉండాలి? అక్కడ సిగ్నేచర్ మనము స్కాన్ చేయాల్సి ఉంటుంది పెట్టి, ఓకే, వైట్ పేపర్ మీద సో స్కాన్ చేయాలి. స్కాన్ చేసేటప్పుడు బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఇది పాయింట్, బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే రన్నింగ్ సిగ్నేచర్ చేయాలి. రన్నింగ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో రన్నింగ్ సిగ్నేచర్ అంటే క్యాపిటల్స్ యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు అనిల్ అనుకోండి, అనిల్ అని ఇలా రాస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో రన్నింగ్ అంటే క్యాపిటల్స్ యూజ్ చేయొద్దు. రన్నింగ్ సిగ్నేచర్ అంటే ఇక్కడ చూడండి అనిల్ అని అనుకోండి, ఇలా జస్ట్ కంటిన్యూషన్ ఉండాలి అనమాట. ఓకే, రన్నింగ్ సిగ్నేచర్ ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ అప్లికేషన్స్. అంటే చాలామంది ఏంటంటే డిఫరెంట్ జోన్స్లో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే అప్లై చేస్తుంటారు. మల్టిపుల్ జోన్స్లో కానీ మల్టిపుల్ పోస్ట్లో కానీ, అంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ కానీ ఒక జోన్ కంటే ఎక్కువ కానీ అప్లై చేస్తే సో మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఒకే జోన్లో ఒకే పోస్ట్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా వేరే జోన్లో కానీ వేరే పోస్ట్ కానీ అప్లై చేయొద్దు అనమాట. ఓకే, సో అది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇన్కరెక్ట్ డీటెయిల్స్, మెయిన్లీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ అంటే మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, రైట్.